మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి అందరం కలిసి ఈ మాటలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించె, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయె. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండురి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ప్రార్థన. దయగల మా తండ్రి, స్తోత్రం. చదవబడిన లేఖనాలు మీరు, నిలబడిన మనుషుడు నిష్ప్రయోజకుడు. మనిషి మాట్లాడితే ఏమాత్రం లాభం లేదు నాయన. మీరే మాట్లాడారు, మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించండి. చదవబడిన లేఖనాలను, చదవబోయే లేఖనాలను కూడా దీవెనకరంగా చేసి మహిమ పొందుమని వచ్చిన వారందరికీ నీ మాటలు సరిపోనట్లు కృప చూపించాం. కానీ మాట నోట రాకూడనట్లు భద్రపరిచాం. శిలువ చాటున మనకు పరిచయం. మీరు మాతో మాట్లాడండి నాయన. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉన్నాం. స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుతున్నాం. మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్తలో రాయబడిన ఈ సందర్భం మార్కు సువార్తలో కూడా రాయబడింది, లూకా సువార్తలో కూడా రాయబడింది. మార్కు 9లో, లూకా 9లో కూడా రాయబడింది. మత్తయి సువార్తలో చదవబడిన ఈ లేఖన భాగాలు ఈ రాత్రి మనకు కొన్ని పాఠాలుగా ఉంచుకుంటాము. ఒక 3 విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ సందర్భం ఏమిటి అనంటే, యేసు ప్రభు వారు తనకిష్టమైన వారిని, తను ప్రేమించిన వారిని 3 పెట్టుకొని వెళ్ళాడు. ఒకరు పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 2 కుటుంబాల నుంచి పిలువబడ్డారు. పేతురుదో కుటుంబం, యాకోబు యోహానులది ఒకే కుటుంబం. 2 కుటుంబాల నుంచి 3 పిలువబడ్డారు. ఈ 3 ప్రేమించబడిన వారని రాయబడ్డారు. యేసు ప్రేమించిన వారు. ఈ మాట ఎంత గొప్పదో. దేవుడు మనల్ని ప్రేమించటం మంచిదే, కానీ ప్రత్యేకత కనబడుతుంది ఇక్కడ, ప్రేమించిన వారు అని. ఆ 3 తీసుకొని కొండకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే ఏకాంతముగా వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే ఏకాంతముగా వెళ్ళాడు అని చూస్తాం. ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని చూస్తూ ఉన్నాం. తన రూపాంతర అనుభవాన్ని, తన ప్రత్యేక స్థితిని, అప్పటి వరకు ఆయన రూపాంతర అనుభవాన్ని చూపించలేదు ఎవరి దగ్గర. ఇది ఫస్ట్ టైం. ఆ రూపాంతర అనుభవాన్ని, తన గంభీరతను, తన మహిమగల ఆ రూపాంతర అనుభవాన్ని ప్రేమించిన వారికి చూపించాలని ఆశపడ్డాడు. అందుకే ఆ రూపాంతర అనుభవం కింద చేయలేదు. ఎక్కడ చేశాడు? కొండ మీద చేశాడు. దేవుని రూపాంతర అనుభవాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపాంతర అనుభవాన్ని ఒక వ్యక్తి తమ జీవితంలో అనుభవించాలంటే ఆ వ్యక్తికి కొండ ఎక్కే అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? కొండ ఎక్కే అనుభవం ఉండాలి. దైవ గ్రంథంలో
కొండ అనే అంశం మీద అనేక ఆత్మ సంబంధమైన పాఠాలు ఉన్నాయి. అనేక కొండలు ఒక్కొక్క సాదృశ్యంగా నిలవబడి ఉన్నాయి. అలాగుననే ఈ కొండను కూడా చివరికి ఏ పేరుగాంచింది ఈ కొండ అంటే ఇది రూపాంతర కొండ అని పేరుగాంచింది. ఈ రూపాంతర కొండ ఇంత పేరుగాంచడానికి గల కారణమేమిటి అంటే ప్రభు యొక్క రూపాంతరతయే. ఆ ప్రభు రూపాంతరత పొందిన ఈ కొండ ఎంత ప్రఖ్యాతిగాంచినదో. నేను ఈ కొండను గురించి వివరించడానికి ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయటం లేదు, కానీ కొన్ని విషయాలు అలాగూ జ్ఞాపకం చేసుకో. ఈ కొండనే తాబోరు కొండ అని కూడా అంటారు, తాబోరు పర్వతం అని కూడా అంటారు. ఈ కొండ దగ్గరే ఇశ్రాయేలీయులు యుద్ధానికి కూడా సమకూర్చబడ్డారు. ఈ కొండ ఎంతో అనుభవమైన కొండ. మంచిది, ఈ కొండను ఎక్కేటటువంటి భాగ్యం, ఈ కొండను ఎక్కే భాగ్యం ఆ ముగ్గురికి దొరికింది. ఇక చరిత్రలోనికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉన్న సమయాన్ని బట్టి ఈ కొండలో జరిగిన లేదా ఇప్పుడు ఎక్కిన ఈ కొండ మీద జరిగిన రూపాంతర అనుభవంలో ఒక 3 ఆత్మ సంబంధమైన పాఠాలు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈ 3 మాటల్లో నీ జీవితం దాగి ఉందేమో, నీ పరిస్థితి దాగి ఉందేమో ఆలోచన కూడా చేసుకో. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేది కూడా పరిగణలోనికి తీసుకో. రండి, ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆ కొండ మీద ఆయన ద్వారా, ఆయన రూపాంతరతలో శిష్యులు చూసినటువంటి సంగతులను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదట 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చూస్తూ ఉన్నాం. సూర్యుని వలె ప్రకాశించెను అని చూస్తున్నాం. ఆ రూపాంతరత కొండ మీద మొదటి అనుభవం శిష్యులకు ఏం కలుగుతుంది అంటే ఆయన ముఖములో ఉన్నటువంటి ప్రకాశమానము కనబడుతూ ఉంది. ఆయన ముఖము మన జీవితానికి ఎంతో అవసరం. ఒక వ్యక్తి దేవుని ముఖమును చూడకుండా చాటేసుకున్నాడు అంటే ఆ వ్యక్తి పాపం చేశాడనే అర్థం, ఇంకోట్లేదు. ఆది ఆదాము హవ్వలు యేసు ప్రభు వారు అనగా యెహోవా అని పిలువబడిన అప్పుడు ఆయన రాగానే వారు పాపం చేసి ఉన్నారు కాబట్టి వారు దాగుకొనిరి అనే మాట రాయబడింది. ఏం చేశారు? వారు దాగుకున్నారు. అంతవరకు ఆయన ముఖము ఎదుటకు వచ్చేవారు, అంతవరకు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేవారు, అంతవరకు ఆయన ముఖ సౌందర్యమును చూసి ఆదరణ పొందే ఆదాము హవ్వలు ఇప్పుడు ఎక్కడున్నామంటున్నారు? చెట్ల మధ్యలో నీ స్వరము వినినప్పుడు మేము దాగుకొంటిమి. చాలా మంది జీవితాలలో దేవుని ఎదుటికి ఎప్పుడు రాలేరు అని అంటే తమ జీవితంలో ఏదో లోపం ఉన్నప్పుడే. భయం. పాపి అయిన మనుష్యుడు దేవుని దగ్గరికి రావాలంటే, అంటే చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావాలంటే భయం కలుగుతూ ఉంది. ఎందుకనగా వారు చీకటిని ప్రేమించుతున్న వారిగా ఉన్నారని కూడా లేఖనం సెలవిస్తుంది. దేవుని ముఖము మన జీవితాల్లో అవసరం. ఒక మాటను మీరు తెరిచి చదువుతారా? కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. 90వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలు. దేవుని ముఖ కాంతి మనకెందుకు అవసరం అంటే మన రహస్య పాపములు బయటేసుకోవటానికి. ఇది మంచిదే, ఇది చాలా మంచిది. కొన్నిసార్లు మానవుని యొక్క తత్వం ఎట్లాంటిదంటే నేను అంత పరిశుద్ధుడని అనుకుంటాడు. హిమ్సెల్ఫ్ హీ జస్టిఫై దట్ ఐ ఆమ్ ద రైచియస్ పర్సన్. మానవుడు తను తాను ఏమనుకుంటాడు తెలుసు? నేను నీతిమంతుడు అనుకుంటాడు. ఎవరి దగ్గరైనా ఏదైనా చిన్న వాదన కలిగినప్పుడు తన వ్యక్తిత్వం మీద ప్రశ్నించామనుకోండి, ఒప్పుకోడు మానవుడు, అసలు ఒప్పుకోడు. ఎందుకని?
మానవుని యొక్క ఆంతర్య తత్వం అట్లా ఉంటుంది. కానీ దేవుని వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దాక్కోలేడు. ఇక దాక్కోలేడు. ఒకటే చేయాలి, చచ్చిన వాని వలె దేవుని పాదముల దగ్గర నన్ను పడాలి లేదా పారిపోవాలి, అంతే. ఒక అనుభవం పేతురు జీవితంలోనే కలిగింది. పేతురు రాత్రంతా వల వేశాడు. ఒక చేప అయినా పడిందా? పడలేదు. చాలా ప్రయాసం. పేతురు దగ్గరికి ప్రభు వచ్చాడు. పేతురు వల వేయాలి. రాత్రంతా ప్రయాసపడి, అయినను నీ మాట చొప్పున వలవేతుము అన్నారు. వల వేశాడు. వల పిగిలిపోయేటట్టుగా గొప్ప చేపలు పడ్డాయి. దోణెలు నిండాయి. తమ దోణెలే కాదు, పక్కనున్న దోణెలు కూడా పిలిపించుకున్నాడు. సకల సమృద్ధి, గొప్ప కార్యం చేశాడు. ఆశీర్వాదమే. ఆశీర్వాదము కాదండి, నిల్లులో నుంచి ఫుల్లులోనికి వచ్చామంటే ఆశీర్వాదము కదా. ఆశీర్వాదం. ఒక్క చేప కూడా లేని పరిస్థితుల్లో వారి దోణెలు ఇంకొక చేప కూడా పట్టదు అన్నట్టుగా నిండిపోయాయి. అంత ఆశీర్వాదం కలిగింది. అప్పుడు పేతురు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన వైపు చూస్తూ, నేను పాపాత్ముడును ప్రభు అన్నాడు. వాట్ సచ్ ఎ మార్వెలస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు జీవితంలో అంత ఆశీర్వాదం పొందిన తర్వాత నేను పాపాత్ముడు అనడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది దేవుని ప్రత్యక్షత కనబడుతుంది. ఆ వెలుగులో మనం ఏం చూసుకోవాలో తెలుసా? ఆయన ముఖ కాంతిని చూడాలి. చూసినప్పుడు రహస్య పాపములు కూడా బయటపడతాయి. ఆశీర్వాదం నీకు ఇచ్చాడు అని అంటే అనుభవించడానికి ఒకటే కాదు, అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం యు హావ్ టు చెక్ యువర్ లైఫ్ అని. ఈరోజు రూపాంతరత కొండ మీద శిష్యులకు కలిగిన మొదటి అనుభవం ఏంటంటే ఆయన ముఖకాంతి, ప్రకాశించుచున్న ముఖకాంతిని చూశారు. ప్రతిదినం మన జీవితాల్లో ఈ అనుభవం ఉండాలి. ఎక్కడ ఆయన ముఖకాంతి ఉంటుందో అక్కడ పాపానికి చోటు లేదు. ఇంకో మాట చెప్పనివ్వండి, పాపం బయటపడటమే కాదు, పశ్చాత్తాపానికి అనువైన స్థానం కూడా అదే. ఇంకెక్కడ ఒప్పుకోలేము. మనకిష్టం వచ్చినప్పుడు ఒప్పుకోలేము తెలుసా? దేవుని ముఖకాంతి మన మీద పడినప్పుడే మనం ఒప్పుకుంటాం. ప్రభువా నేను పాపిని. హౌ? ఎలా పేతురు అప్పుడే చెప్పగలిగాడు అంటే ఆయన ముఖకాంతిలోనే పాప క్షమాపణ కలుగుతుంది. నేను ఇలా అంటాను, ఆ మొదటి అనుభవానికి ఇలా పేరు పెడతాను, ఆయన ముఖకాంతిలో మన స్వభావము బయటపడుతుంది. ఏం బయటపడుతుంది? ఆయన ముఖకాంతిలో మన స్వభావము బయటపడుతుంది. ఇది మొదటి అనుభవం. రూపాంతరత కొండ మీద మొదటి అనుభవం స్వభావాన్ని చెక్ చేసుకో. రెండవ అనుభవంలోనికి మనం వెళ్దాం ఆలస్యము లేకుండా. చూడండి, అదే అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మన 3వ వచన భాగాన్ని చదువుకున్నాం, లేదా 2-3 కలిసి చదువుకున్నాం. చూడండి, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. రెండవ మాటగా ఈ మాట ఉంచుకున్నాం. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. చూసారా? ముఖము ప్రకాశమే, వస్త్రములు వెలుగే. అక్కడ చీకటికి ఎంత మాత్రము తావు లేదు అన్నట్టు యోహాను రాసిన మాట జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఆయన వస్త్రములు తెల్లని వాయు. రెండవ అనుభవం రూపాంతర కొండ మీద. రెండవ అనుభవం ఏమిటి అంటే వస్త్రములతో అనుభవం. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఏం పంచుకున్నారో తెలుసా? ఆయన వస్త్రములు పంచుకున్నారు. ఆయన వస్త్రాలు ఎన్ని ధరించాడో తెలియదు, కానీ ఆయన వస్త్రములు మొదట పంచుకునేది అని రాయబడింది. తర్వాత ఆయన అంగీని కుట్టు లేనిది కాబట్టి దానిని చీట్లు వేసి ఒకడే తీసుకున్నారు. ముందు కొన్ని వస్త్రాలు ఉన్నాయి, అవి పంచుకున్నారు సమానంగా. యేసు ప్రభు వారు మంచి వస్త్రాలు ధరించాడు, విలువైన వస్త్రాలే ధరించాడు. ఈ లోకంలో ఉన్నది ఆయనను తక్కువ అంచనా వేస్తారు, కానీ ఆయన వేసిన డ్రెస్ అంత క్వాలిటీ మంచిది. ఆయన వస్త్రములు కనబడుతున్నాయి. వస్త్రములు మన జీవితానికి ఏమిస్తాయి? చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒక అనుభవం ఇక్కడ రాయబడింది. మీరు చదువుతారా? 5వ అధ్యాయం 25వ వచన భాగం నుంచి 29 వచనాల వరకు చదవండి.
మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రమే ముట్టుదునని బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆయన రక్తధార కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని చాలు. ఆయన వస్త్రములలో ఏముందో తెలుసా? స్వస్థత ఉన్నది. ఆయన వస్త్రాలలో స్వస్థత. ఈరోజు అనేక మంది కూడా వస్త్రాలు ఇస్తున్నారు అనుకోండి, పట్టుకోమని. దాంట్లో స్వస్థత ఉందో లేదో కానీ ఆయన వస్త్రములో మాత్రం స్వస్థత. చాలా మంది రూపాంతర అనుభవంలోనికి పోకపోవటానికి కారణం ఏంటంటే, వాక్యంలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కార్యాలు ఆనాడు జరిగినట్లే ఈనాడు కూడా జరుగుతాయి అన్నది మానవుని యొక్క అభిప్రాయం. నీకు అవసరమైతే దేవుడు దేని నుంచైనా జరిగిస్తాడు, అది వేరే కథ. కానీ ఈ వస్త్రములో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠానికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మన జీవితాల్లో రూపాంతరత అనుభవం వస్తుంది. లేకపోతే మనకు పేరు మాత్రం బోర్డు ఉంటుంది క్రైస్తవుల, కానీ రూపాంతర అనుభవం మాత్రం ఉండదు. అంతవరకు పేతురు ఆ వస్త్రాలు చూడలేదా? అంతవరకు యోహాను ఆ వస్త్రాలు తాకలేదా? యోహాను రొమ్మును ఆనుకొని బతికినవాడు కదా. వారిద్దరికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? నదములకి, యాకోబుకు యోహానుకున్న ఆశ పక్కన ఉండాలని, కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు ఉండాలనే ఆశ. అలాంటిది వారు చూసింటారు. కానీ ఇప్పుడు అదే వస్త్రములు ఏమవుతున్నాయి? తెల్లనివి దగదగ మెరుస్తూ. అవే వస్త్రములు ఈ స్త్రీ విషయంలో ఏమైనాయి? స్వస్థతకు కారణమైన ఆత్మ సంబంధమైన విషయంలోనికి నీ జీవితంలో ఈ పాఠాలు మలచుకోకపోతే వాటి వలన లాభం లేదు. అవే వస్త్రాలే కానీ రూపాంతరత పొందిన వస్త్రాలుగా కనబడుతున్నాయి. ఈ వస్త్రాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వస్త్రాలలో ఈరోజు ఏం కనబడుతున్నాయి తెలుసా? స్వస్థత కనబడుతుంది. అనేక వస్త్రాలు మనకి ఇచ్చాడు. దైవ గ్రంథంలో అనేక వస్త్రాలు ఉన్నాయి. ఆ పాఠం ఎత్తుకుంటే ఒక గంట బోధించాల్సి వస్తుంది. కానీ టూకీగా అలా జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఇచ్చిన వస్త్రాలలో అత్యంత విలువైన వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రం. ఈ రక్షణ వస్త్రం ఏ మనుష్యునికి లేదో ఆ మనుషుడు దేవుని దృష్టిలో దిగంబరుడుగా కనబడుతున్నాడు. దేవునికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? వస్త్రాన్ని ఇవ్వడం. ఎప్పుడు ప్రారంభమైంది వస్త్రాన్ని ఇవ్వటం? ఆది యందు ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడే వారు దిగంబరులుగా ఉన్నామని వారు గ్రహించిన నాటి నుంచే దేవుడైన యెహోవా వారి కొరకై ఒక వస్త్రము తయారు చేశాడు. అంగీ కుట్టించినని కూడా రాయబడింది. అక్కడ మానవుని అంగీ ఎట్టుంటుంది అంటే కచ్చడలు ఉంటుంది. మానవుని వస్త్రాలు ఎట్టుంటాయి? అట్లుంటాయి. కచ్చడలు కట్టుకున్నారంట. ఎవడరా మీకు నేర్పింది ఇది అని అడుగుతావు. వస్త్రాలు నేను ఇస్తానన్నాడు. ఈరోజు దేవుని పిల్లలు వేసుకునే వస్త్రాలు, అవతల వాళ్ళు వేసుకునే వస్త్రాలు డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు ఒక పద్ధతిగా అంగీని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాము. వస్త్రములు కుట్టించాడు. ఒక ప్రత్యేకత ఉంది దేవుడిచ్చే అంగీకి, దేవుడిచ్చేటువంటి వస్త్రాలకు. అది రక్షణ వస్త్రం మొదటిది. ఆనంద వస్త్రములు, ఉల్లాస వస్త్రములు ఆయన ఇచ్చాడు. ఇలాగూ దైవ గ్రంథంలో అనేక వస్త్రాలు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో వస్త్రం ఉందా? ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలను హెచ్చరించాడు. చాలా జాగ్రత్త, నీవు దిగంబరుడు అన్నాడు. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఇలా రాయించాడు. నువ్వెవరవో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ క్రియలు ఎలాగున్నాయో తెలుసా?
అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనం 3వ అధ్యాయం, లేదా ఆ మాటను 2వ వచనం నుంచి కూడా చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచు. నువ్వెలాగో ఉపదేశం పొందితివో, ఎలాగో ఉంటివో జ్ఞాపకం చేసుకొని దాని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. 5వ వచనం చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకోవాలి. ఎవరికంట? జయించువానికి తెల్లని వస్త్రములు అనేటువంటి మాట కనబడుతుంది ప్రియులారా. జయించిన వానికి తెల్లని వస్త్రములు. అయితే ఒకసారి ఇంకో సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. 15వ వచన భాగాన్ని చూడండి. లవదికే సంఘమును గురించి రాయబడుతూ 17వ వచనంలో ఇలాగ చెబుతున్నాడు చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిగుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు. తర్వాత మాట దిగంబరుడవు. ఏమంటున్నాడు? దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకూడనట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగుటకు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూసారా? ఒక సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. దిగంబరత్వంతో కనబడుతూ ఉన్నాం అంటున్నాడు. కొందరు తమ వస్త్రములను ఉదుక్కున్నారు, ఆ వస్త్రములు తెల్లని వస్త్రములు కనబడుతూ ఉన్నాయి. మన జీవితాల్లో ఒక మాట ఇలా నన్ను చెప్పని మాట, దేవుని వస్త్రము ఎప్పుడైతే మన మీ నుంచి జారిపోతుందో దిగంబరుడమే. దేవుడు కప్పిన వస్త్రము మన జీవితాల్లో ఎప్పుడు జారిపోతుందో అప్పుడు దిగంబరత్వమే. నువ్వు ఎన్ని బట్టలేసుకున్నా, ఎంత సౌందర్యంగా అలంకరించుకున్నా, దేవుని దృష్టిలో మాత్రం దిగంబరుడమే. అందుకని దిగంబరులమై ఉండటానికి వీల్లేదని ప్రభు వస్త్రములు ఇస్తున్నారు. రూపాంతరత కొండ మీద 2వ అనుభవం ఏంటంటే వస్త్రముల అనుభవం. అందులో స్వస్థత ఉన్నది, అందులో రక్షణ ఉన్నది అనే మాట కనబడుతుంది. 3వ మాట నేను దాటి వెళ్తున్నాను చూడండి, త్వరగా మనం ముగించుకుందాం. అదే అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటను చదువుకుందాం చూడండి. ఒకసారి 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 5వ వచన భాగం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని. చాలు, చూసారా? మొదట సూర్యుని వలె ప్రకాశించిన ఆయన ముఖము, వెలుగు వలె తెల్లనివైన ఆయన వస్త్రములు. 3వది ప్రకాశించుచున్న మేఘము. మేఘం ఎట్లుంటుందండి? మామూలుగా పగలైతే కొన్ని తెల్ల మేఘాలు కనపడతాయి, కొన్నిసార్లు నల్లటి మేఘాలు కూడా కనపడతాయి. ఇశ్రాయేలులకు మేఘముతో ఉన్న అనుభవం చాలా గొప్పది. మేఘముతో వారికి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. అది ఒక సూచనగా దేవుడు వారికి ఇచ్చాడు. టూకీగా ఇలా అర్థం చేసుకుంటే, నేను మరలా ఇలాంటి ప్రచండ వస్త్రము నేను ఎప్పుడు కురిపియను. నేను ఒకవేళ కురిపించడానికి నేను గనక కోపపడితే నాకు గుర్తుగా ఒక ఇంద్రధనస్సు మేఘములో కనబడు. ఎక్కడ కనబడుతుందంట? మేఘములో కనబడు. ఆదికాండంలో రాయబడిన మాట. అనగా దేవుడు తనకు తానుగా వాగ్దానాన్ని, ప్రామిస్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఒక గుర్తుగా మేఘం కనబడుతుంది ఇశ్రాయేలు జీవితం. 2వదిగా మేఘములో మేఘము వారి వెనక శత్రులకు మధ్యలో నిలబడి చీకటి కలగ చేయటానికి, ఫరో సైన్యమును కప్పివేయటానికి చీకట్లో మేఘము ప్రయోజనకరంగా ఉంది. అనగా మేఘము వారి కొరకై ఒక ఆశ్రయ దుర్గంగా నిలబడిందని కూడా చెప్పవచ్చు. ఎలా అంటాం? పగలు మేఘం, రాత్రి అగ్నిస్తంభం. పగలు మేఘం అది నీడనిస్తుంది, శత్రువులకు చీకటినిస్తుంది, కాపాడుతుంది. ఇంకా అనుభవంలోనికి వెళ్తే వారు గుడారాలు వేసుకుంటూ వెళ్ళాలి.
ఒక గుర్తు ఏం చెప్పాడంటే, మేఘం వచ్చి నిలబడినప్పుడు మీరు నిలవబడండి. ఆ మేఘము కదిలినప్పుడు మీ గుడారములను ఎత్తుకొని మరలా మీరు ప్రయాణం చేయండి. ఆ మేఘములలోనే దేవుని మహిమ కనబడినని కూడా రాయబడి ఉంది. ఇవి ఇశ్రాయేలు జీవితంలో మేఘంతో ఉన్న అనుభవం. మరొక అద్భుతమైన విషయాన్ని గురించి చెప్తాను. రాజుల మొదటి గ్రంథంలో రాయబడినట్లుగా చదవద్దు, కానీ ఏలియా విషయంలో ఒక సంగతి కనబడదు. వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మేఘము అటువైపు నుంచి ఏమైనా వస్తుందా చూడు అని అంటే కనపడలేదు. దాసుడు చెబుతున్నాడు, మరలా చూడు, నో. ఇలా అనేక ప్రయత్నాల తర్వాత, అయ్యా, ఒక చిన్న చేతి అంతటి మేఘము ఆ ప్రక్క నుంచి వస్తున్నది. ఆ చేతి అంతటి మేఘము గొప్ప వర్షాన్ని కురిపించి శత్రువులను పారద్రోలేటట్టు చేసింది. యెహోవా ధ్వజమెత్తి నా దేవుడు గొప్పవాడని నిరూపించాడు ఏలియా. ఒక గొప్ప సంగతి, అద్భుతం దైవ గ్రంథంలో కలిగింది. మేఘం. ఈరోజు ఇక్కడ రాయబడిన ఈ మేఘం, ఏ మేఘం ఇది? ప్రకాశమానమైన మేఘముగా కనబడుతుంది. చూడండి, మూడవ అంశంగా నేను చెప్పిన సంగతులన్నీ ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే ఆదికాండం 9:13, నిర్గమ 16:10, మొదటి రాజుల గ్రంథం 18:44 వచ్చిన భాగాలు చదవచ్చు. కానీ మూడవ అంశంగా నేను ఇక్కడనే 17వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 17వ అధ్యాయంలోనే యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. 5వ వచనాన్ని 2వ భాగాన్ని చదువుకుందాం. చూడండి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. చాలు ప్రియులారా, మేఘములో నుంచి ఇప్పుడు ఏం పుడుతుంది చెప్పండి? శబ్దము పుడుతుంది. సాక్షాత్తు ప్రభువే, సాక్షాత్తు ఆ సింహాసనాసీనుడైన తండ్రి మాట్లాడుతున్నాడు తన స్వరం చేత. నెట్వర్క్లో మామూలుగా నెట్వర్క్ సబ్జెక్ట్లో ఏముంటాయంటే, నెట్వర్క్ నుంచి డైరెక్ట్గా కంప్యూటర్కి ఉండవు, కానీ మధ్యలో కొన్ని స్విచ్చెస్ ఉంటాయి, రౌటింగ్ స్విచ్చెస్ ఉంటాయి. వాటి నుంచి నెట్ అనేది ఫ్లో అవుతూ వస్తుంది. ఆ పాయింట్ల గుండా వెళ్తుంది. డైరెక్ట్ కనెక్షన్స్ కొన్నిసార్లు ఉండవు. దేవుడు కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడు, ఎందుకంటే మానవుడు తట్టుకోలేడు కాదు. అందుకని మేఘము గుండా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, అనుభవం ఏదైనా కానీ ఆ మేఘములో నుంచి మాట వినబడుతుంది. కొన్నిసార్లు నీ జీవితంలో మేఘ అనుభవం చీకటిగా కనబడవచ్చు, కానీ అదే మేఘంలో నుంచి దేవుని స్వరం వినబడుతుంది. నేను ఇలా అంటాను, మూడవది, ప్రకాశించుచున్న మేఘ అనుభవం సమాధానమునకు కారణంగా కనబడుతుంది. ఒకటి, స్వభావాన్ని చెక్ చేసుకోవటానికి కనబడుతుంది. రెండవది, స్వస్థతకు కారణంగా కనబడుతుంది. మూడవది, సమాధానమునకు కారణంగా కనబడుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయులకు లేచుటకు, కూర్చొనుటకు మేఘముల నుంచే సమాధానం కలిగింది. శత్రువుల నుంచి కాపాడటానికి సమాధానం కలిగింది. ఆ మేఘములో నుంచే ఈరోజు దేవుని స్వరం కూడా వినబడుతుంది. మేఘ అనుభవం నీ జీవితంలో కృంగిపోయావా? కొన్నిసార్లు మేఘం కమ్ముకున్నప్పుడు చీకటి కనబడుతుంది. ఆ చీకటి నీ జీవితానికి కటిక చీకటి కలిగించడానికి కాదు, ఆ చీకటి ఆ తదుపరి ఒక ఆశీర్వాదపు వర్షాన్ని కురిపించడానికి కాబోలు. ఆ చీకటి నీ జీవితానికి దేవుడు మాట్లాడటానికి, ఒక స్వరం వినిపించడానికి కారణం కావచ్చు. అనేక మంది భక్తుల జీవితాలలో చీకటిలోనే దేవుడు మాట్లాడాడు. అందుకే మనకు తెలుసు, సువార్తలో రాయబడింది, నేను రహస్యంగా మీతో మాట్లాడినది మీరు బహిరంగంగా బోధించండి, చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో వాటిని ప్రకటించండి అని మాట్లాడారు. దేవునితో ఉన్న సత్సంబంధం అనుభవం ఆ చీకటి మేఘంలోనే కనబడుతుంది. అంతవరకు వినని యాకోబు, పేతురు, యోహానులు వినని అద్భుత స్వరం ఇప్పుడు వింటున్నారు. రూపాంతరత కొండ మీద ఉన్న మరో గొప్ప అనుభవం ఏంటంటే, దే ఆర్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హెవెన్ త్రూ ద క్లౌడ్. ఆ మేఘములో నుంచి దేవుడే నేరుగా మాట్లాడుతున్న అనుభవం శిష్యులు చూడగలుగుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? మేఘ అనుభవం నీకు ఉందా? అలాగైతే ఈ మూడు అనుభవాలని జీవితానికి రావాలంటే, ప్రకాశమానమైన ఆయన ముఖ కాంతిని మీద పడాలి అంటే, ప్రకాశమానమైనటువంటి ఆయన వస్త్రములు నీకు దొరకాలంటే, ప్రకాశమానమైన ఆ వెలుగు, ఆ యొక్క మేఘ అనుభవం నీకు కలగాలంటే, ఆయన స్వరం వినాలంటే, యు హ్యావ్ టు కమ్. నీవు
రూపాంతరత కొండ మీదకి రా అని పిలుస్తుంది. ప్రేమించిన వారిని పిలుస్తుంది, ప్రేమించని వారిని కాదు. అనుభవం కలిగిన వారిని కాదు, ప్రేమించిన వారిని పిలుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటుండగా ప్రియ సహోదరి సహోదరుడు, కమ్, రూపాంతర అనుభవం కావాలి. ఇంకా సామాన్య క్రైస్తవ జీవితమే కాదు, ఇంకా ఒడిదుడుకులతో కూడిన జీవితమే కాదు, ఇంకా పడుతూ లేస్తూ ఉన్న జీవితమే కాదు. టేక్ ఎ డెసిషన్. లార్డ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ద ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు రూపాంతర అనుభవాన్ని ఇవ్వాలని ఇష్టపడుతుంది వారి జీవితంలో. అది గొప్ప అనుభవం. చివరిగా మనం మాట చెబుతుంది, ఆ అనుభవాన్ని పొందినటువంటి దేవుని పిల్లలకు చివరి వచనాన్ని చదివించాను. 8వ వచనం, యేసు తప్ప ఇంకెవరు వారికి, ఇది రూపాంతరం. యేసు తప్ప ఇంకెవరు వారికి. వేరే వాళ్ళు కనబడితే ఎట్లుంటుందో తెలుసా? కనపడ్డారు ముందు, ఇద్దరు ఎక్కువ కనపడ్డారు. ఎవరు? మోషే, ఏలీ, ఇద్దరు కనపడ్డారు. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. ఇద్దరు చూసినప్పుడు పేతురు ప్లాన్ వేరే. ఏం ప్లానింగ్? పర్ణశాలలు కట్టేస్తారు. పర్ణశాలలు ఎందుకు కట్టుకుంటారంటే పండగ చేసుకోవడానికి. అప్పుడు ఇస్రాయిల్లో ఇండ్ల దగ్గర వాళ్ళకు నచ్చిన ప్రాంతాల్లో చిన్న చిన్న పర్ణశాలలు కట్టుకొని దాని కింద కూర్చొని పండగ చేసుకునేవాళ్ళు అనమాట. అదో హ్యాపీనెస్. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నీకోటి, మోషేకోటి, ఇలా పండగ చేసుకుంటూ ఈయన భజన చేసుకుంటూ కూర్చున్నాం. పేతురు, ఇక్కడ భజన చేసుకోవడానికి కాదు నేను నిన్ను పిలిచింది. నీ జీవితంలో రూపాంతర అనుభవం కలిగి మరలా కిందికి వెళ్ళాలి. మనం మరలా లోకంలోనికి వెళ్ళాలి. మరలా లోకపు ప్రజలతో మనం వెళ్ళాలి. ఈ అనుభవాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని సేవ చేయాలి. అందుకే నేను పిలిచాను. టాపిక్ మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు పేతురు. ఇప్పుడు పేతురుకి ఎవరు కనపడుతున్నాడు? యేసు తప్ప ఇంకెవరు కనపడట్లేదు. ఒక అనుభవాన్ని నేను ఇట్లా చెప్తాను. పేతురు, యాకోబు, యోహానులు యేసు ప్రభుతో వెళ్ళిన ఈ కొండ మీద వారితో పాటు మోషే, ఏలియాలు కూడా వచ్చారు. మోషే ఎలా మరణించాడు చెప్పండి? మోషే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా నెబో పర్వతం మీద అతడు కళ్ళు మూసాడు. అతనికి ఆశ, నేను వాగ్దాన దేశాన్ని చూడాలని. బట్ గాడ్ కుడెంట్ పర్మిటెడ్. దేవుడు పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు ఏ కొండ మీదకి వచ్చాడు మోషే? రూపాంతర కొండ. ఇది ఎక్కడ ఉందో తెలుసా? వాగ్దాన భూమిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చేలోపు చూడలేదు, దాటలేదు. కానీ చచ్చిన తర్వాత మోషే ఎక్కడికి వచ్చాడు? వాగ్దాన భూమిలో కొండ మీద అడుగు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన జీవితాలలో ఇక్కడ దేవుని వాగ్దానాలు కొన్ని పొందుతాం, అనుభవిస్తాం. అనుభవించకపోయినా ఒకనాడు మాత్రం నిశ్చయముగా మనము అనుభవిస్తాం. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, దానిని నెరవేర్చుటకు కూడా ఆయన సమర్థుడైనటువంటి వాడు. మోషేకు అనుభవం కలిగి నేను ముగిస్తూ ఉన్నాను. నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కావాలా? మరణించి వచ్చిన వారికి గొప్ప అనుభవం, బ్రతికి ఉన్న ముగ్గురికి గొప్ప అనుభవం. ఆ రూపాంతరపు కొండ అటు సజీవులను అటు మృతులను కూడా కలుపుతుంది. వారి మధ్యలో ఇంటర్మీడియట్గా నేను మధ్యవర్తి అన్నట్టుగా ప్రభువు కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను కాక. తలలు వంచాలి, ప్రార్థన చేస్తాం.